హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇంట్లోనే చక్కగా చేయొచ్చు. అసలు పర్ఫెక్ట్ రెస్టారెంట్ రెసిపీ ఇంట్లోనే చేసి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మరి చేయాలంటే వెరైటీ కిట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఎన్నో ఛానల్లో చూసి ఇంటిళ్ళ పాదిని సర్ప్రైజ్ చేసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే చేసేద్దామా మరి. చూడండి, ఈ కప్పు 1/2 కేజీకి తక్కువ. సో దీంతో నేను 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. బాస్మతి బియ్యం మార్కెట్లో దొరుకుతాయి. సో ఇలా 2 కప్పుల బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా వాష్ చేసేయండి. వాష్ చేసేసి కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత చికెన్ 1/2 కేజీ తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా, అలాగే బిర్యానీ ముక్కలుగా చేసి కడిగేసి ఉప్పు పెట్టి నానబెట్టేయండి. ఇలా బియ్యాన్ని, చికెన్ని కూడా 1 గంట పాటు, లేదంటే కనీసం 1 అరగంట పాటు నానాల్సిందేనండి. తర్వాత చక్కగా చీల్చిన ఉల్లిపాయల్ని ఇలా కదుపుకోండి. ఇలా వేరువేరుగా చేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా, ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేయండి. వేసేసి లైట్గా 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, ఎందుకంటే మాడిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్లో వేగుతాయి. సో ఇలా తిప్పుతూ వేయించుకున్నట్లయితే మాడిపోకుండా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేస్తే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. అవి తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నెలో మనం 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా. సో 4 గ్లాసుల వాటర్ పోసేయండి. ఆ తర్వాత 4-5 యాలకులు, 2-3 బిర్యానీ ఆకులు, 2 చెక్కల దాల్చిన చెక్క, 6-7 వరకు లవంగాలు, షాజీరా 1/2 స్పూను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా 1 స్పూను యాడ్ చేసేయండి. ఆ తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న పుదీనా, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేయండి. వేసి అది మరిగేంత వరకు ఉంచి వేరొక మందపాటి గిన్నెలో షాజీరా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చాప్డ్ కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 2-3 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత 1 నిమ్మకాయ, అంటే ఒక 4-5 స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం వాడుతున్నాం. సో మనం ముందుగా సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని ఈ మిశ్రమంలో వేసేయండి. వేసేసి చక్కగా అంతా కూడా మనం ఇప్పుడు కలుపుకోబోతున్నాం. సో ఈ మిశ్రమం అంతా కూడా చికెన్ ముక్కలకి పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలాగా ఒక 5-10 సెకండ్ల పాటు ఇలా మర్దన చేయండి. చక్కగా మసాజ్ చేయాలన్నమాట చికెన్ని, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 1 స్పూను కారం వేయండి, 1/2 స్పూను ధనియా పౌడర్, అలాగే 1/2 స్పూను పసుపు వేయండి. జీరా పౌడర్ 1 స్పూన్, అలాగే మసాలా కూడా 1 స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. అంటే ఇవన్నీ కూడా మనం సాల్ట్ ఈవెన్గా చేయడం కోసం ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక 250 గ్రామ్స్ పెరుగు వేయండి. పెరుగు వేసి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టు ఇలా పిసుకుతూ కలపాలన్నమాట. సో చక్కగా కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, ముక్కకి ఇలా పట్టేటట్టు కలిపి ఇట్లా పక్కన పెట్టేయండి. అలాగే కొంచెం మనం బిర్యానీ మసాలా ఆకు, షాజీరా, స్టార్ అన్నీ కూడా వేయాలి. ఆ తర్వాత మనం ఎసరు పెట్టుకున్నాం కదా, అవి మరిగిపోతూ ఉంటుంది. సో మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఎసట్లో వేసేయండి.
చూసారా, నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టేసి ఎసట్లో వేసేసి ఒక 70% వచ్చే వరకు కుక్ చేసేయండి. ఈలోపు మన చికెన్ మ్యారినేట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద మనం కుక్ చేసి పెట్టుకున్న బిర్యానీని అలా స్ప్రెడ్ చేసేయండి. అసలు ఎంత బాగుంటుందంటే ఉడికేటప్పుడే ఏంటండి బిర్యానీ చేస్తున్నారా అని అడుగుతారు పక్కింటి వారు. సో అలా ఈవెన్గా ఈ చికెన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ దాని మీద చల్లేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఒక్క 2-3 స్పూన్ల నెయ్యి కూడా దాని మీద వేయచ్చు. ఆ తర్వాత అస్సలు గాలి బయటికి పోకుండా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేయండి. ఇలా నేను గులకరాయి పెట్టాను. ఆ తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ తర్వాత కుంకుమ పువ్వుగా నానబెట్టిన వాటర్, లేదా మనకి కలర్నిచ్చే బయట మిఠాయి రంగులు ఉంటాయి కదా, అవి తెచ్చి ఇలా రెడ్ ఎల్లో కలర్ వేసినట్లయితే సూపర్గా ఉంటుంది చూడడానికి. సో తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు సిమ్లో పెట్టి వదిలేసేయండి. ఎంత బాగుంటుందంటే అబ్బా అనాల్సిందే తినేవాళ్ళు. సో రెస్టారెంట్లకి పద్దాకా వెళ్ళనవసరం లేదు, అండ్ అంత ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా 1 గంట దీనికి స్పేర్ చేశారంటే సూపర్గా తినేయచ్చు. ఎంత బాగుంటుందో చూడండి. ముక్క చక్కగా జ్యూసీగా ఉంటుంది, మెత్తగా ఉడికిపోతుంది చూడండి. అంతే, ఇలా చూసుకొని చక్కగా ఇంట్లో సర్వ్ చేసేయండి. ఒక ఉల్లిపాయ ముక్క పెట్టి చేసేయచ్చు. ఇలా చూసుకొని ముక్క ఉడికిన తర్వాత మూత పెట్టేసి చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.